చరిత్రలో తనకు స్థానం లేదని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తెలంగాణ చరిత్ర నిర్మాణంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటంలో కావచ్చు, ఆయనకు స్థానం లేదని తెలుసు. కాబట్టి ఉన్నటువంటి చరిత్రను తుడిసేసేటటువంటి ప్రయత్నం వీరు చేయడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగమే కొత్త తెలంగాణ తల్లి బొమ్మను పెట్టడం. మేము బొమ్మగానే మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఉద్యమాన్ని నేర్పించినటువంటి అమ్మ, ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి అమ్మ, తెలంగాణ తల్లిగా మనం వర్ణించుకొని ఎన్నో వేల గ్రామాల్లో వేలాది మూర్తుల్ని పెట్టుకొని ఉన్నాం. మరి ఇప్పుడు ఆ వేలాది గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లుల్ని ఏం చేయాలి? అది ముఖ్యమంత్రి గారు మనందరికీ చెప్పాలి. రెండు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లిలో అసలు తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ అనేటటువంటిది ఎక్కడా లేకపోవడం నిజంగా శోచనీయం. మన రాష్ట్రానికి ప్రత్యేకం. ప్రపంచంలో ఎక్కడ జరుపుకున్నటువంటి పండుగ బతుకమ్మ పండుగ, మన రాష్ట్రానికి మాత్రం తలమానికంగా ఉండేటటువంటి పండుగ. మరి ఆ బతుకమ్మను తీసేసి చేతి గుర్తును పెట్టడం అంటే ఇది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అనే మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి తెలంగాణ తల్లిని మేము తిరస్కరిస్తూ ఉన్నాం. దానికి ప్రతిగా రేపు పొద్దున మా శ్రేణులందరూ కూడా తెలంగాణ తల్లి స్టాచ్యూ ముందుర మౌన ప్రదర్శన చేపడతాం, పాలాభిషేకాలు చేసుకుంటాం. అమ్మకు జరిగినటువంటి అవమానాన్ని మాకు జరిగినట్టు భావిస్తూ ఉన్నాం మేము. దానికి తప్పకుండా శుద్ధి చేసుకొని తెలంగాణ తల్లిని మేమందరం కూడా ముందుకెళ్తాం. తెలంగాణ తల్లి అనేటటువంటిది ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం. 70 సంవత్సరాలకు ముందు నిజాం మీద పోరాడినప్పుడు కూడా ఉన్నటువంటి అంశం. అది కొత్తగా కేసీఆర్ గారు పెట్టింది కాదు. అయినా తీసేయాలనుకోవడం రేవంత్ రెడ్డి గారి దుశ్చర్య. ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దుశ్చర్యకు వారు ప్రతిఫలం చెల్లిస్తారు. తెలంగాణ ఆడబిడ్డల మనసుని వారు దుఃఖపెడతా ఉన్నారు. తెలంగాణ అమరవీరుల మనసుల్ని, అమరవీరుల కుటుంబాల మనసుల్ని వారు దుఃఖపెడతా ఉన్నారు. దీనికి ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అనుభవించి తీరుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.